అలా మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న మా లవ్ స్టోరీ అనమాట. నాలుగుకే సంతుకు టైం దొరికింది, ఎప్పటి నుంచో చెప్తున్నా. అసలు అయితే నేను చాలా మందికి చెప్పాను అనమాట. ఎప్పుడంటే మా యానివర్సరీ రోజునే రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. ఎక్కడ మా సంతు గారికి టైమే లేదు. ఈ మధ్య నైట్ షిఫ్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి టైం అస్సలు కుదరట్లేదు. సో ఫైనలీ ఇవాళ టైం కొంచెం తీసుకున్నా సంతుది. ఫైనల్లీ ఇవాళ మా లవ్ స్టోరీ చెప్పబోతున్నా. మేము కూడా చాలా రోజులు అయింది మాట్లాడుకోవట్లే ఈ విషయాల మీద. చూద్దాం, అసలు ఏం ఐడియా లేదు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో. నెగిటివ్ కమెంట్స్ మేము ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఇలానే లవ్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి. జస్ట్ మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో చెప్దాం అనుకుంటున్నాం. సరే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ డౌట్ వచ్చే ఉండిద్ది. నేనేమో సౌత్ ఇండియన్ తెలుగు అమ్మాయిని, సంతు ఏమో హిందీ అబ్బాయి నార్త్ ఇండియన్. అసలు మేము ఎలా కలిసాము అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉండిద్ది కాదు, చాలా మంది అడిగారు ఎట్లా కలిసామని చెప్పేసి. ఎలా కలిసాం జాను, ఎప్పటివరకు ఎవరికి చెల్లి అనే విషయాన్ని మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసే టైం వచ్చింది. బాప్రే, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఇంట్లో కూడా నేను అబద్ధం చెప్పాను అనమాట మేము ఎలా కలిసామని అడిగితే. ఫైనల్లీ ఇవాళ నిజాన్ని బయట పెట్టబోతున్నాం. యాక్చువల్లీ మేము ఒక ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ లో కలిసాం. ఆ యాప్ యూజ్ చేయడానికి నా ఇంటెన్షన్ ఓన్లీ ఇంగ్లీష్ లర్న్ చేయడానికి. అప్పటికి చాలా మందిలో మాట్లాడా, బట్ జాను లాగా ఎవరితో కనెక్ట్ అవ్వాలా. నెక్స్ట్ స్టోరీ నువ్వు చెప్పు జాను. నా బీటెక్ అయిపోయింది అనమాట. అప్పుడు నాకు ఇంగ్లీష్ అంత రాదు, సో ఇంగ్లీష్ నేర్చుకుందామని సో ఆ యాప్ అయితే మేము ఇన్స్టాల్ చేసాం. నెల్లూరు వెళ్ళా అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి. అప్పుడు కూడా అంతే. అప్పటికి నేను అది యూజ్ చేస్తూ ఒక 6 months ఏమో అయిపోతుంది అనుకుంటా ఆ యాప్. అప్పుడే నాకు సంతోష్ అందులో కలిసారనమాట. సో అందులో ఎలా ఉండిద్దంటే ఈచ్ స్ట్రేంజర్ తో మాట్లాడడానికి 15 minutes కాల్ ఆప్షన్ ఉంటది. అదే పర్సన్ తో మళ్ళీ మాట్లాడాలంటే రీకనెక్ట్ అనే ఆప్షన్ ఉండిద్ది. 2 options అయిపోయాక మళ్ళీ అదే పర్సన్ ని మనం ఎప్పటికీ ఆ యాప్ లో కనెక్ట్ అవ్వలేము. అలానే మేమైతే అప్పుడు ఏం ఎక్స్చేంజ్ చేసుకోలేదు, మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అది తెలియకుండా డిస్కనెక్ట్ అయిపోయింది. అరే మంచి ఫ్రెండ్ అని మిస్ అయ్యానే అని చెప్పేసి అనుకున్నా. నెక్స్ట్ అట్లా ఒక 2 days అయిపోయింది అనమాట. 3rd day ఈవినింగ్ పూట మళ్ళీ నార్మల్గా నేను అది వాడుతూ ఉన్నాను. అప్పుడు సంతు వచ్చారు, కనెక్ట్ అయ్యారనమాట. అసలు పేరు కూడా చెప్పలేదు, జస్ట్ హలో అనగానే హాయ్ హలో అనగానే నాకు ఆ వాయిస్ గుర్తొచ్చింది అనమాట. సంతునా అని చెప్పేసి అంటే అవును మీ పేరేంటి అంటే నేను జానుని అంటే అప్పుడు సంతు అదేంటి ఆ రోజు అలా డిస్కనెక్ట్ అయిపోయావు అని చెప్పేసి అన్నారు. సో అలా దాని నుండి కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యాక ఒక 15 minutes ఏమో మాట్లాడుకున్నాం. మళ్ళీ రీకనెక్ట్ అయ్యాక ఆబ్వియస్లీ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్ది కాబట్టి ఈసారి ఇన్స్టాగ్రామ్ ఐడీస్ షేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా డైలీ నేను జాను ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకెళ్ళి మాలం జాను పిక్స్ నేను చాలా ప్రొఫైల్ లో చూసా, కానీ జాను నాను చూడాలా. మార్నింగ్ అంతా ఆఫీస్ లో బిజీ, ఈవినింగ్ వచ్చాక జానుతో మాట్లాడేవాని ఇన్స్టాలో. నేను అయితే ఇంకా ఆ యాప్ యూజ్ చైతన్య ఆపేసాను జాను వచ్చాక. యాక్చువల్లీ అప్పట్లో ఏమైందంటే నేను నెల్లూరులో ఉన్నా అని చెప్పా కదా, కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను. సో సంతుతో కూడా మాట్లాడుతూ ఉండేదాన్ని. తర్వాత అట్లా కాన్వర్సేషన్ బాగా నడిచేదనమాట. ఇంకా నేను ఆ యాప్ అంతా యూజ్ చేసేదాన్ని కాదు. సంతు నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే నాకు హిందీ రాదు, సంతుకి తెలుగు రాదు. సో కన్ఫామ్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి కాబట్టి సంతుతో మాట్లాడుతూ నేను ఇంగ్లీష్లో కూడా కొంచెం కాన్ఫిడెంట్ అయిపోయాను. ఎందుకంటే ఏం మిస్టేక్స్ చేసినా సంతు అంత పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట, ఇంగ్లీష్ తప్పు మాట్లాడినా పర్లేదు సంతు ముందు అనేసి. కొన్ని మంత్స్ అట్లా అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళా. అప్పుడు ట్రైన్లో జర్నీ చేయాల్సి వచ్చింది. నేను గుడివాడ వస్తున్నాను అనమాట. సో అప్పుడు బాగా నెట్వర్క్ ఇష్యూ ఉందన్నమాట ఫోన్లో మాట్లాడుతూ ఉంటే. అప్పుడు సంతు నా నెంబర్ అడిగారు. तुमने मांगा था नंबर? मैंने मांगा था. तुमने मांगा था. सोचो
मैं मांगा था, मैं बॉय हूँ ना, हाँ मैंने मांगा था। तुमने मांगा था लेकिन मैं तुरंत दे दिया। देखो देखो गाइस, ऐसा ही होता है, हमेशा लड़के को फाइट करनी पड़ती है हर चीज के लिए। ओके सो मैंने मांगा था, यस। తిను అడిగాడు, నేను అప్పటికే అనుకున్నా చాలా మంత్స్ అయింది కదా నెంబర్ ఇద్దామని చెప్పి, కానీ సంతు ఎప్పుడు అడగలేదన్నమాట. సో సంతు అడగనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను ఇవ్వలేదు. ఆ రోజు బాగా నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల అడిగిన వెంటనే ఎందుకు ఏంటి అని చెప్పి నేను అనలేదు. ఇన్స్టాగ్రామ్లోనే నా నెంబర్ షేర్ చేశాను. అప్పట్లో నాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్, టు పంచువాలిటీ మెయింటైన్ చేసేవాడని బాగా. డైలీ మా అమ్మ నాను 4:30 కల్లా నిద్ర లేపేవారు. జాను నేను మంచి ఫ్రెండ్స్ అక్క. డైలీ నా మార్నింగ్ జానుతో స్టార్ట్ అయింది. లైక్ డైలీ ఎర్లీ మార్నింగ్ 4:30కి కాల్ చేసి నిద్ర లేపేది తాను. ఇంతకీ జానుని నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తన పిక్ చూసా, కానీ జాను నన్ను చూడలేదు. ఏమైందంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫొటోస్ ఉన్నాయి, సంతు దాంట్లో లేవన్నమాట. నేను అడగలేదు ఎట్లా ఉంటాడు ఏంటి అని. కొంచెం క్యూరియాసిటీ ఉండదు కదా ఎవరికైనా, మనం ఎవరితో మాట్లాడుతున్నామని. సంతు దాంట్లో ఏమో ఫొటోస్ లేనే లేవు. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, కొంచెం మంచిగా ఫ్రెండ్స్ అయ్యాక అప్పుడు చెప్పాను కదా ఫస్ట్ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక అప్పుడు నేను అడిగాను అనమాట. అప్పటికే కొంచెం ఫ్రెండ్షిప్ బాగా బిల్డ్ అయింది. అప్పటి వరకు సంతూని నేను చూడలేదు. సో అడిగాను అనమాట సంతూని. అప్పుడు సంతు ఏమో నా దగ్గర ఫొటోస్ ఏం లేవు ఇప్పటివి, సరే ఇప్పటికిప్పుడు ప్రెసెంట్ పిక్చర్ తీసి పెడతా అని ఆఫీస్లో ఉన్నాడు తను. ఆఫీస్ ఐడి కార్డ్ వేసుకొని ఇట్లా ఇలా ముద్దపప్పు లాగా ఒక ఫోటో తీసుకొని అప్పటికప్పుడు ముద్దపప్పులో ఇలా ఫోటో తీసుకొని పెట్టాడు నాకు. తర్వాత ఓకే బాగున్నాడు అనిపించింది. బికాజ్ నాకు అంత ఇంట్రెస్ట్ కానీ టైం కానీ ఉండకేది కాదు పిక్స్ దిగడానికి. ఆ తర్వాత జాబ్కి వెళ్ళేవాడు కదా, అప్పుడు మధ్య మధ్యలో నేను ఇవాళ ఫోటో పెట్టు అంటే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అప్పటికప్పుడు క్లిక్ చేసి పెడతా ఉండేవాడు. నేనైతే ఇన్స్టాగ్రామ్ లో ఎడిటెడ్ పిక్స్ పెడుతూ ఉండేదాన్ని. నేను అన్ని ఎడిట్ చేసిన పిక్స్ పెట్టేదాన్ని. సంతు మాత్రం అప్పటికప్పుడు ఇలా క్లిక్ చేసేవాడు, అలా పంపించేసేవాడు. నాకు భలే అనిపించేది. అప్పుడు అనిపించేది ఒక 3-4 ఫోటోలు అలా చూసాక అప్పుడు ఓకే ఈ అబ్బాయి నిజమైనోడే అనిపించింది అనమాట. ఫొటోస్ లో అలా చూసుకునే వాళ్ళం అనమాట. అప్పట్లో నాకు బ్లాక్ షర్ట్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ మాట్లాడుకున్నప్పుడు ఏముంటది, ఎక్కువసేపు మాట్లాడుకున్నప్పుడు నీకే షర్ట్ ఇష్టం, నీకే కలర్ ఇష్టం, నీకే చాక్లెట్ ఇష్టం, ఇవే కదా ఎవరైనా మాట్లాడుకునేది. సో అప్పుడు నేను సంతుకు చెప్పాను అనమాట, నాకు నార్మల్గా ఇట్లా బ్లాక్ షర్ట్ వేసుకుంటే ఇష్టం అని చెప్పేసి. సంతు ఒకరోజు ఏం చేశారు, తనకి ఆ రోజు ఆఫీస్ లేదు. ఆఫీస్ లేకపోతే వెళ్ళి బ్లాక్ షర్ట్ కొనుక్కొని వచ్చారనమాట. సో అప్పటి వరకు మేము వీడియో కాల్ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అబ్బా సడన్ గా ఎందుకు బ్లాక్ షర్ట్ కొనుక్కొని వచ్చావు? నువ్వు చెప్పావు కదా బ్లాక్ షర్ట్ లో నేను బాగుంటాని, అందుకే కొనుక్కున్నా. కొంచెం నేను ఇంప్రెస్ చేద్దామని కూడా. నార్మల్ గా సంతు అప్పటి వరకు ఎప్పుడు పిక్చర్స్ క్లిక్ చేసుకోవడం ఓన్ గా అలాంటివి చేసేవాళ్ళు కాదనమాట. నా కోసం నాకు బ్లాక్ షర్ట్ ఇష్టం అని చెప్పి అప్పటికప్పుడు అట్లా బ్లాక్ షర్ట్ మీద పిక్స్ దిగి తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట, నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి. అలాగోలా కొన్ని పిక్స్ దిగి జానుకి సెండ్ చేశాను, కానీ చాలా సిగ్గు వేసింది. చాలా ధైర్యం చేసి ఫస్ట్ టైం వీడియో కాల్ చేశా. వీడియో కాల్ కియా. సో आई वॉज वेरी शाय दैट टाइम, मतलब बहुत ज़्यादा शर्म आती. बाप रे इतना तो हंसते मैं क्या बोलूँ मैं. అసలు మా ఫస్ట్ టైం వీడియో కాల్ ఎంత సిగ్గేసిందంటే ఇద్దరికి. సంతు ఛార్జింగ్ వైర్ అసలు నా మొహం చూడట్లేదు. ఇంకా ఆ వీడియో కాల్ చేసి అక్కడ ఫోన్ పెట్టేసి ఏం చేస్తున్నావు ఏంటి, మా రూమ్ బాగాలేదు ఏమనుకోవద్దు, ఇదంతా ఇట్లా ఉంది అది ఇట్లా ఉంది ఫ్లోర్ అవి ఇవి చూస్తున్నాడు కానీ నా మొహం చూడట్లేదు అసలు. నేనేమో ఆ రోజు జస్ట్ నైట్ డ్రెస్ వేసుకున్నా అంతే, ముడి పెట్టుకొనున్నా, బిందీ పెట్టుకున్నా, ఇది ముడి పెట్టేసుకొని నైట్ డ్రెస్ మీద ఉన్నా అనమాట. ఫస్ట్ నా ఫేస్ నేను చూపించలేదు. ఫస్ట్ నేను సంతుని చూసాక సంతు ఏమో నువ్వెందుకు కనిపించట్లేదు రా అంటే, నేను నైట్ డ్రెస్ వేసుకున్నా రాను అంటే
పర్లేదు అన్నారనమాట. అప్పుడు నేను కూడా వచ్చా, ఇంకా నా మొహం చూడలేదు ఆ వీడియో కాల్లో. వీడియో కాల్ తర్వాత మా ఇద్దరి మీద చాలా ఇంపాక్ట్ పడింది. మా మధ్య ఫ్రెండ్షిప్ మంచిగా బిల్డ్ అయింది. నా లైఫ్ లో అయినా సరే నేను సంతూకి చెప్పేదాన్ని, సంతు లైఫ్ లో మ్యాటర్స్ అన్ని నాకు చెప్పేవాళ్ళు. అలా బాగా ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది. సో అప్పుడే ఫస్ట్ టైం నాకు అప్పట్లో బౌంటీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో సంతు అప్పుడు ఏదో విషయంలో ఆధార్ కార్డు పెట్టారనమాట. సో తన ఆధార్ కార్డ్ మీద అడ్రస్ ఉంటే నేను అమెజాన్ నుండి, తనకి తెలియదు నేను ఆర్డర్ పెట్టాను. సో తనకి నేను బౌంటీ చాక్లెట్స్ ఆర్డర్ పెట్టా. ओह आई थिंक बाउंटी का जो बॉक्स आया था स्टिल मैंने वो संभाल के रखा हुआ है. ఎక్కడుందో నువ్వేగా ఇంటికి వచ్చగా క్లినిక్ పేరుతో అన్ని పడేసాం. సో అట్లా చాలా మంత్స్ అయిపోయింది మేము కలిసి అట్లా మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడు మీట్ అవ్వాలన్న మాట కూడా రాలేదన్నమాట. తర్వాత అట్లా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇది బీచెస్ గురించి వచ్చింది. సో నాకు చాలా ఇష్టం బీచెస్ అంటే, సంతుకు కూడా చాలా ఇష్టం అనమాట. కానీ ఎప్పుడు చూడలేదంట. ఇప్పుడు అనుకున్నాం సరే, ఎప్పుడు నేను అన్నాను సరే మా ఆంధ్రారా నేను బీచ్కి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నా. సంతు కూడా సరే వస్తా అన్నారు. కానీ ప్లాన్ చేసుకోలేదు, ఎప్పుడు కలవాలి అని చెప్పి అనుకున్నాం బీచ్కి వెళ్దాం అని చెప్పేసి. కానీ ప్లాన్ అయితే కాదు, ఇవాళే కలవాలి అని చెప్పి. సడన్గా ఒకసారి ఏమైంది, 1 డే లీవ్ తీసుకొని సంతు అన్నారు నేను ఇట్లా మార్నింగ్ వస్తా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు డిసైడ్ అయ్యాము. ఎంత టెన్షన్ అంటే నాకు అసలు అసలు ఫుల్ టెన్షన్. సరే నాకు కూడా కలవాలని ఉంది, మీట్ అవ్వాలని ఉంది. సరే అని చెప్పేసి నేను సరే అన్నా. అప్పుడు మేము ఫిక్స్ అయ్యాం సరే వైజాగ్ వెళ్దాం అని చెప్పేసి. అనుకోలేదు ఇప్పుడు ఆంధ్ర వెళ్తాని, కానీ మనం ఒకటి తెలిస్తే గోడ్ ఒకటి తెలుస్తారు అన్నట్టు జానుని మీట్ అవుదామని గట్టిగా ఫిక్స్ అయ్యా. తన్ని ఒక్క మాట్లాడిగా తను సరే అంది. ఇమీడియట్ గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని జానుకి మెసేజ్ పెట్టా. అయ్యాక ఆడే రానే వచ్చి 12th నాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. నేను ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ విజయవాడలో బస్ ఎక్కా అనమాట వైజాగ్కి. సంతుకి అప్పుడు మధ్యరాత్రిలో 2 o'clockకి కాల్ చేశా. ఇంకా అప్పుడు సంతు లేచి అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనమాట. తనకి 5 o'clockకి ఫ్లైట్. అది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అని దానికంటే జానుని ఫస్ట్ టైం మీట్ అవుతున్నా అని టెన్షన్ ఎక్కువ ఉంది. December 11th మార్నింగ్ స్టార్ట్ అయ్యా 5కి. వైజాగ్ రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. జాను నాకంటే 1 hour ముందే రీచ్ అయింది. ఇక్కడ ఏమైందంటే నేను మార్నింగ్ 6:30 అయింది, నేను అక్కడ రీచ్ అయిపోయాను వైజాగ్లో. సంతు 7కి ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట. సంతు ఏమనుకున్నారు నేను వచ్చి పికప్ చేసుకుంటానేమో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకున్నారు. నేను వెళ్ళలేదు. నేనేమన్నా అంటే ఊబర్ బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వచ్చేసే అని చెప్పా. నాకేమో తెలుగు రాదు అండ్ ఆంధ్ర కళ్ళు కూడా విజిట్ చేస్తా అని అనుకోలే. జనంకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. హైరం చేసి ఉబర్ బుక్ చేసుకొని వైజాగ్ బస్ స్టాండ్ కి రీచ్ అయ్యా. 20 minutes లో సంతు వచ్చేసారు. వచ్చాక ఫోన్ చేశారనమాట, ఎక్కడున్నావు అంటే నేను చెప్పను లోపలే ఉన్నాను, ఇక్కడ లోపల బస్ స్టాండ్ లోపల, నువ్వే వెతుక్కో అని చెప్పేసి. సద్దు ఏమో నన్ను వెతుకుతున్నారు, నేను సద్దుని వెతుకుతూ ఉన్నాను అక్కడ. ఫైనల్లీ నేను చూసా సంతుని. అప్పుడు మాస్క్ పెట్టుకొని ఉన్నారు. నేనేమో చూసాను సంతుని, ఇట్లా తను ఇట్లా వస్తున్నారు, నేను తను ఎదుగుతున్నా చూసా. చూడంగానే ఒక్కసారిగా అక్కడ పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ వెనక వెళ్ళిపోయి దాక్కొని నేను చెప్తా ఉన్నా నేను చూసాను నిన్ను, ఫస్ట్ నేనే చూసాను అని చెప్పేసి. కానీ నేను చెప్పలేదు అనమాట నేను ఎక్కడున్నానని. నేను అన్నా ఇక్కడెక్కడ దగ్గరలోనే ఉన్నా, కనిపెట్టు నువ్వు అని చెప్పేసి. నేను అక్కడ పిల్లర్ దగ్గర నుండి చూస్తా ఉన్నా. సంతు మళ్ళీ నన్ను చూడకూడదు కదా. సంతు ఏం చేశారు, సంతు నన్ను చూసారు లేదో నాకు తెలియదు. అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, సంతు నేను ఇక్కడ ఉన్నాను, సంతు ఇలా క్రాస్ అయ్యి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను ఏమనుకున్నా, సంతుని వెనక నుండి వెళ్ళి కొడదాం అని చెప్పేసి అనుకున్నా. అలా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, అసలు తెలీదు నేను సంతు వెళ్ళారని ఇట్లా వెళ్ళా. సంతు నా వెనకాల నుండి వచ్చి ఇట్లా కొట్టారు. యాక్చువల్లీ తను చూసినప్పుడు నేను తనని చూసా, కానీ చూడనసు డ్రామా చేశా. తనని గమనిస్తూ నౌకా నొడ్డి వచ్చి తనని కొట్టి సర్ప్రైజ్ చేశా. నెక్స్ట్ నవ్వుకుంటూ వచ్చి ఇక్కడ చెస్లో కూర్చున్నా. జాను సైలెంట్ అయిపోయింది, అసలు మాట్లాడలేదు, మాస్క్ కూడా తీయలేదు. అప్పుడు
సంతు అయితే మాస్క్ తీశారు, నేను మాస్క్ అస్సలు తీయలేదు. నేను అస్సలు మాట్లాడట్లేదు, ఇలా చూస్తా ఉన్నా. వాటర్ అవుతా ఉన్నాయి, తాగాలంటే మాస్క్ తీయాలి, సిగ్గేస్తుంది. ఇప్పుడు వరకు నా ఎడిటెడ్ పిక్సే చూసాడు కానీ నన్ను డైరెక్ట్గా చూడలేదు. సో నాకు కొంచెం అప్పట్లో ఇన్సెక్యూరిటీస్ ఉండేవన్నమాట. నాకు అర్థమైంది జాను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందా, అందుకే నేను మాస్క్ తీయమని అడగలేదు. ఇంకా నార్త్ ఇండియన్స్ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటది, లైక్ वो चीटर होते हैं, ठीक है, स्कैमर्स होते हैं, स्कैमर्स అనేసి అపోహ పడుతుంటారు. అను అలా ఫీల్ అవుతుందేమో అని ఒక్క చిన్న భయం. అదంతా పక్కన పడితే నాకు ఫుల్ ఆకలిస్తుందని టిఫిన్ చేయడానికి వెళ్దామన్నా, కానీ జాను ఆకలి లేదు అంది. అక్కడే బస్ స్టాండ్ లో టిఫిన్ తినడానికి వెళ్ళాం. నేను సాంబార్ ఇడ్లీ తీసుకున్నాం. ఈ విషయం నాకు నచ్చింది. సంతు కొత్త కదా, లాంగ్వేజ్ రాదు కదా అని అస్సలు భయపడలేదు. సంతు అన్నారు, నువ్వు కూర్చో ఇట్లా, నేను టిఫిన్ తీసుకొని వస్తా అంటే నేను తిన్ను అని చెప్పా. సంతునే వెళ్ళి ఇంకా సాంబార్ ఇడ్లీ కొనుక్కొని తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం అప్పటి వరకు సంతు ఎప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా వినుండరు, బట్ గుడ్, భయపడలేదు. సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారు, తిన్నారు. నేను అప్పటికి మాస్క్ తీయని కూడా తీయలేదు అప్పటికి. నా ఫేస్ కూడా చూడలేదు సంతు అప్పటికి. సంతు తినేసారు, అయిపోయింది. ఇంకప్పుడు ఫ్రెష్ అక్కడే రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, సో సంతు నేను ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పేసి అనుకున్నాం. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక అప్పుడే మాస్క్ తీస్తా అని చెప్పి సంతు వెళ్ళారు, అక్కడే ఫ్రెష్ అయ్యారు. నేను కూడా అక్కడే ఫ్రెష్ అయ్యాక నెక్స్ట్ బీచ్ కి స్టార్ట్ అయ్యాం. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను బీచ్ ని చూడడానికి. అక్కడ తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా, ఆటోలో వచ్చాము. ఆటోలో వచ్చాక ఇంకా బీచ్ దగ్గరకు వచ్చాక ఇంకా మా ఇద్దరికి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. అబ్బా అసలు బీచ్ आ गया, अब तो बस भैया, अब तो बस क्या ही करना था. उसके बाद तो जूते సంతువేమో వెళ్ళిపోతానని, బీచ్ లోకి నేను దూకుతాను, నేను స్విమ్మింగ్ చేస్తాను అని. నేనైతే అస్సలు వద్దు, జస్ట్ కాలు తడుపుకొని చూస్తా అంటే చూడు, లేకపోతే నేను మాట్లాడను అంటే అప్పుడు ఇంకా వెళ్ళలేదు అనమాట లోపల. జాను కోసం కొత్త బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాం. ఇంకా చాలా సేపు అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఏమో ఫుల్ ఆకలేస్తుంది అనమాట. నేను మార్నింగ్ కూడా తినలేదు కదా, సో అట్లా 11 అట్లా అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ అక్కడ ముంత మిక్చర్ అమ్ముతున్నారు, పద ట్రై చేద్దాం అని చెప్పి సంతుని తీసుకెళ్ళా. సంతు చెప్పారనమాట ముంత మిక్చర్ అంటే. ఆవిడ బాబు తీసుకుంటే ఆంటీ మేరకు బాబు బోల్ రహీ హై అలా అంటున్నాడు. అట్లా ఏం కాదు, ఇక్కడ అందరూ నార్మల్గా పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని బాబు బాబు అంటారు. అది అంటే ఆహా అవునా అనేసి ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ముంత మిక్స్చర్ తిన్నాం అనమాట. ఇంకా నా పొట్ట అస్సలు ఫీల్ అవ్వలేదు. నేను సంతు ని కలవడానికి వచ్చినప్పుడు కొత్త చెప్పులు వేసుకున్నాను అనమాట. కొత్త చెప్పులు వేసుకుంటే తెలిసిందేగా కరిసేస్తుంది నాకు. అప్పటికే బీచ్లో ఆడుకున్నాం, ఆ మట్టి అదంతా ఉంది, ఇంకా బాగా అది రప్చర్ అయిపోతుంది, బాగా పెయిన్ వస్తుంది నాకు, అస్సలు నడవలేకపోతున్నా. అప్పుడు సంతు తన సాక్స్ తీసి तब तुमने क्या किया था जब मेरे को ये हुआ मैंने क्या किया था, मैंने अपना रुमाल से मैंने आपका वो साफ किया था पैर, और आपका सैंडल्स को साफ किया था. तुम हम मेरा प्यार में गिर गया शायद, है ना. కాలకున్న మట్టి ఇంకా ఇసుక అంతా తను తెచ్చుకున్న కర్చీఫ్తో తుడిచాడు అనమాట. అక్కడే తుడిచాక అయ్యో ఏంటి అబ్బాయి లవ్ చేస్తున్నాడా ఏంటి అనిపించింది అప్పుడు. ఎందుకంటే అప్పటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉంది, సంతుకి ఇష్టం ఉందని తెలుసు, కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. ఇంకా తర్వాత ఫుల్ ఆకలేస్తుంది, ఇంకా సంతు నేను రెస్టారెంట్కి వెళ్ళాం. నెక్స్ట్ ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసాక మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చాం. అక్కడ బెంచెస్ ఉంటాయి కదా, ఆ బెంచెస్ మీదే కూర్చున్నాం అనమాట ఈవినింగ్ వరకు. 7 o'clockకి మళ్ళీ సంతుకి ఫ్లైట్. సో అక్కడే లంచ్ అయిపోయింది, వచ్చి కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం అట్లా చాలాసేపు. ఐస్ క్రీమ్ కొన్నాం. నేను ఐస్ క్రీమ్ కొంచెం తిన్నాక ఇంకా నాకు ఎక్కట్లేదు అనమాట. ఇంకా నేను తినను అంటే పడేద్దాం అనుకుంటే ఎందుకు పడేస్తున్నావు నాకు ఇచ్చే అని చెప్పి తిన్నారనమాట. అప్పుడు అనుకున్నా ఈ అబ్బాయికి నేనంటే ఇష్టమే అనుకున్నా. అప్పుడు ఐస్ క్రీమ్ ఖాయా థా. నెక్స్ట్ ఫ్రాంకీ తిన్నాం. ఫ్లైట్ టైం అయిపోతుంది, జానుని వదిలి వెళ్లే టైం వచ్చింది. అసలా వెళ్ళాలి అనిపించలా, బట్ నా మనసులో మాట చెప్పుకుందానే ట్రిప్ ఎండ్
చేయాల్సి వచ్చింది. వెళ్ళే టైం వచ్చేసింది, ఇంకా ఈవినింగ్ 6 అలా అవుతుంది. ఇంకా నేను అన్నాను, సంతు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఎయిర్పోర్ట్కి, నేను బస్ స్టాండ్కి వెళ్తా అంటే సంతు వద్దు నేను వస్తా అని చెప్పి ఫస్ట్ నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపి అక్కడ అప్పుడే అక్కడ ఇది బస్సు ఉందన్నమాట విజయవాడకి, నన్ను బస్ ఎక్కిచ్చేసి సంతు అప్పుడు నాకు ఇంకా బాయ్ చెప్పేసి అప్పుడు సంతు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారనమాట. మీట్ అయిన తర్వాత ఇక బాగా క్లోజ్ అయ్యాం. ఇప్పుడు వరకు అయితే మేము కలిసాము, ఫ్రెండ్షిప్ అదంతా బాగానే ఉంది. అసలైన టైం వచ్చిందనమాట. నేను తను వచ్చి వెళ్ళినప్పటి నుండి తన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశా ఇంకా ఎక్కువగా. సంతు కూడా నన్ను ఇష్టపడుతున్నారు, నాకు తెలుసు ఆ విషయం, కానీ ఒకళ్ళకి చెప్పుకోవడానికి అదొక భయం అనమాట. నేను ఆ మాట చెప్తే తను మాట్లాడేమో, తినేమో ఆ మాట నాకు చెప్తే నేను మాట్లాడనేమో అని చెప్పేసి ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు. సో నువ్వు చెప్పు ఇప్పుడు. ఇంకా అలా డేస్ గడుస్తున్నాయి. జాను మనసులో ఏముందో తెలుసుకోవాలకనే ఫిక్స్ అయ్యా. ఒక రోజు నాటకం వేసా. లైక్ ఒక్క అమ్మాయి మెట్రోలో నాతో మాట్లాడి నా నంబర్ తీసుకుందని జానుకి చెప్పా. జాను కోపంలో కాల్ కట్ చేసింది. ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్నిసార్లు కాల్ చేశానా, జాను కాల్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ మెసేజ్ చేసా జానుకి, నీకు విషయం చెప్పాలని. ఏంటి అంటే ఇప్పుడు కాదు కాసేపట్లో చెప్తాను అన్నారు. తర్వాత కాసేపు అయిపోయింది, డిన్నర్ అవి చేసి వచ్చాక సంతు ఆన్లైన్లో ఉన్నా, సంతు ఆన్లైన్లోకి వచ్చారు, మెసేజ్ పెట్టారు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తారనమాట. నేను చూసి తెలియనట్టు ఏంటి మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తావంటే, ఓ అవునా నువ్వు చూడలేదా అంటే, సరే ఓకే వదిలే అని అట్లా కొంచెం సేపు అట్లా మాట్లాడి చాలాసేపు అడిగాక ఇంకా అప్పుడు సంతు చెప్పారనమాట. ఆహా అవునా సరే నాకు టైం కావాలి అని చెప్పి కొంచెం టైం తీసుకొని ఒక 1 వీక్ అట్లా కాసేపు సంతుని వెయిట్ చేయించి, సంతుకి భయం అనమాట ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ అయిపోద్దు అని చెప్పి. ఇంకా ఒక 1 వీక్ అట్లా అయ్యాక అప్పుడు నేను సంతు ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను అనమాట. ఇప్పటి వరకు మా ఇద్దరికి ఇంత ఫీలింగ్ కూడా లేదు. తను నార్త్ ఇండియన్, నేను సౌత్ ఇండియన్, అసలు పెళ్ళి అవ్వద్దా ఈ టెన్షన్ అస్సలు లేనే లేదు మా ఇద్దరికి. నార్మల్గానే లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయరు ఇంట్లో, అసలు మా లవ్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఇంకా కష్టం, నార్త్ ఇండియన్ కాబట్టి. చాలా జరిగింది అసలు ఇంట్లో తెలిసినప్పుడు, ఇంట్లో కన్విన్స్ చేయడానికి ఎంత టైం పట్టింది, అసలు పెళ్ళి ఎలా జరిగింది, ఇదంతా ఇంకా చాలా ట్విస్టులతో ఉంటుంది అనమాట స్టోరీ. చాలా బాగుండింది. సో ప్రజెంట్ ఇంతవరకు అయితే మా లవ్ స్టోరీ చెప్పాము. ఇంకా లవ్ని పెళ్ళి వరకు ఎలా తీసుకెళ్ళాం అనేది అయితే అది నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మీకు మా స్టోరీ నచ్చితే కమెంట్ చేయండి. ఇప్పటివరకు ఎప్పుడు లైక్ చేయమని అడగలేదు, కన్ఫామ్గా లైక్ హ్యాపీ ఫీల్ అవుతా నేను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.